Hello my dear students, see the problems. So Fourier series పైన మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూడండి. మనకు Fourier series ఇంతవరకు కాన్సెప్ట్స్ వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. చూడండి, ట్రిగ్నామెట్రిక్ Fourier సిరీస్. ట్రిగ్నామెట్రిక్ Fourier సిరీస్ అంటే ఏమి? x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos n ఒమేగా నాట్ t ప్లస్ bn sin n ఒమేగా నాట్ t. ఇక్కడ ఒమేగా అంటే ఏమి? ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా నాట్. నెక్స్ట్ ఇక్కడ ఏ నాట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 1/t మైనస్ టీ టు టీ లిమిట్స్ మనకి ఇస్తే మైనస్ టీ టు టీ తీసుకుంటాం, ఎక్స్ ఆఫ్ టీ డిటీ. బిఎన్ కనుక్కోవడానికి 1/t మైనస్ టీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ, ఓకే, సైన్ ఎన్ ఒమేగా నాట్ టీ డిటీ. అదే ఏఎన్ కనుక్కోవడానికి 1/t, బిఎన్ వచ్చి ఇది, ఏఎన్ వచ్చి ఇది 1/t మైనస్ టీ టు టీ, ఓకే, ఎక్స్ ఆఫ్ టీ కాస్ ఎన్ ఒమేగా నాట్ టీ డిటీ. ఓకే, ఇక్కడ మనకు లిమిట్స్ అనేవి ఏమి? ఇక్కడ టీ అంటే ఇక్కడ మనకు లిమిట్స్ టీ లిమిట్స్ మైనస్ టీ టు టీ అనుకున్నట్లయితే, ఓకే, ఏఎన్కి వచ్చి ఫార్ములా ఇది. అదేవిధంగా కాంపాక్ట్ ట్రిగ్నామెట్రిక్ Fourier సిరీస్ అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an కాస్ n ఒమేగా నాట్ టీ ప్లస్ పై. ఇక్కడ ఏఎన్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఎన్. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ Fourier సిరీస్లో ఏవైతే కనుక్కుంటామో అవే స్క్వేర్ చేస్తారు, ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్, దట్ ఈస్ కాల్డ్ ఏ క్యాపిటల్ ఏఎన్. ఏ అంటే ఏమి? యాంప్లిట్యూడ్ అనమాట. ఏ అంటే ఏమి? యాంప్లిట్యూడ్. ఇక్కడ ఏఎన్ బిఎన్ అంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ ద Fourier సిరీస్. పై అంటే యాంగిల్ అనమాట. యాంగిల్ ఏమి? మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ బిఎన్ బై ఏఎన్. ఓకే, దీన్ని ఏమంటారంటే కాంపాక్ట్ ట్రిగ్నామెట్రిక్ Fourier సిరీస్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఎక్స్పోనెన్షియల్ Fourier సిరీస్ అంటే ఏమిది? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ జేఎన్ ఒమేగా నాట్ టీ. దిస్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఎక్స్ఎన్ అనేది కావాలి, ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది కావాలి. కాబట్టి 1/t మైనస్ టీ టు టీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ టీ డిటీ. సో ఈ ఫార్ములాస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోగలిగితే వీటిపైన మనకి ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద సిమెట్రిక్ కండిషన్స్. సిమెట్రిక్ కండిషన్స్ మీన్స్ the combination of the even and odd functions, the sum of the even and odd functions ఏమంటారంటే సిమెట్రిక్ కండిషన్స్ అంటారు. సో హౌ టు ఫైండ్ ద ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్? సో గివన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్సీ అంటే ఈవెన్ ఫంక్షన్, ఎక్సీ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ. సో ఎక్సీ ఆఫ్ టీ కనుక్కోవాలంటే 1/2 ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీని ఎక్సీ ఈవెన్ ఫంక్షన్ అంటారు. 1/2 ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. అదేవిధంగా ఆడ్ ఫంక్షన్ అంటే 1/2 ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకి ఇస్తాడు, వాటిలో మనం టీ ప్లేస్లో మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్, ఒకవేళ మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆడ్ ఫంక్షన్ అయితే ఇక్కడ లిమిట్స్ మైనస్ t/2 t/2 వస్తాయి, అంటే లిమిట్స్ వస్తాయి, అంటే సేమ్ లిమిట్స్ బట్ పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి వచ్చినట్లయితే మనకి ఎక్స్ ఆఫ్ టీ ఇస్ ద మనకి ఇచ్చిన ప్రాబ్లం అంటే ఎక్స్ ఆఫ్ టీ. అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అయినాక ఎక్స్ ఆఫ్ టీ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అయితే మనకు బిఎన్ కనుక్కోవడానికి 2/t 0 to t ఎక్స్ ఆఫ్ టీ సైన్ ఒమేగా నాట్ టీ డిటీ. అదే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమి? సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఒమేగా నాట్ ఎన్టీ. అంటే ఇక్కడ బిఎన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది తీసుకోవాలి. ఓకే, బిఎన్ అనేది కనుక్కోవడానికి లిమిట్స్ ఏముండే ఇక్కడ /2 వేసుకోవచ్చు. ఓకే, మైనస్ టీ నెగ్లెక్ట్ చేసి 0 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఏమి? ఈవెన్ ఫంక్షన్ అయితే అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే, అంటే ఎక్స్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోవాలి. ఎక్స్ ఆఫ్ టీ అనేది ఫంక్షన్ అనమాట. ఎక్స్ ఆఫ్ టీ అనేది ఫంక్షన్. ఇక్కడ మనకి టీ ప్లేస్లో మైనస్ టీ పెడితే ఒకే రకమైన ఆన్సర్ వచ్చింది అనుకో, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అయితే అది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఏం చేయాలి? a0 2/2 0 to t/2 ఎక్స్ ఆఫ్ టీ డిటీ, a0 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ an 2/t 0 to t/2 ఎక్స్ ఆఫ్ టీ కాస్ ఎన్ ఒమేగా నాట్ టీ డిటీ. ఈ రెండు వాల్యూస్ కనుక్కొని 2 వాల్యూస్ కనుక్కొని సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. a0 ప్లేస్లో a0 వాల్యూ రాసుకుంటావు, an ప్లేస్లో an సబ్స్టిట్యూట్ చేసి ఇది మనకు కావాల్సిన ఆడ్ ఈవెన్ యొక్క ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఇవి ఎలాగ మనం ప్రాబ్లమ్స్ చేయాలనేది 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
Hello my dear students, see the some Fourier series for properties చూడండి. సో Fourier series ప్రాపర్టీస్ ఏమంటే లీనియర్ ప్రాపర్టీ. లీనియర్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు x ఆఫ్ టీకి మనకు Fourier సిరీస్ అప్లై చేస్తే x ఆఫ్ n వస్తుంది, y ఆఫ్ టీకి Fourier సిరీస్ అప్లై చేస్తే y ఆఫ్ n వస్తుంది. ఓకే, దానికి Fourier సిరీస్ కావాలంటే a ఆఫ్ x ఆఫ్ టీ ప్లస్ b ఆఫ్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, a ఇంటూ x ఆఫ్ n ప్లస్ b ఇంటూ y ఆఫ్ n అనమాట, y ఆఫ్ n. ఓకే, నెక్స్ట్ అది టైమ్ షిఫ్ట్ ఆఫ్ ద ఫోరియర్ సిరీస్ లేదా ఆర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ఫోరియర్ సిరీస్ అంటే టైం షిఫ్టింగ్ అంటే టీ నుంచి టీ నాట్కి మనం షిఫ్ట్ చేసినాం. మనకు ఫార్ములా ఏమొస్తుంది, e⁻jn ఒమేగా నాట్ టీ ఎక్స్ ఆఫ్ టీ. అది ఎలా ప్రూవ్ అవుతుంది అనేది చూడండి. ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఇది వస్తుంది మనకు. సో ఇక్కడ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ దీన్ని కనుక్కుంటే ఇది రావాలి మనకు. సో దీనికి మనకు ఆల్రెడీగా మనకు ఇక్కడ టీ మైనస్ టీ నాట్ అంటే సమ్ ఎం అనుకోండి. సో టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎం. So t is equal to m plus t naught. Differentiate with respect to time. dt is equal to dm. ఇక్కడ t naught అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. సో కాబట్టి కన్వర్ట్ చేసాం మనము. సో ఇంటిగ్రల్ 1/t, ఓకే, ఇంటిగ్రల్ 1/t x ఆఫ్ t మైనస్ t naught అంటే అనుకున్నాము m అనుకున్నాం. సో e⁻jn ఒమేగా నాట్ టీ అంటే ఏం రాసుకోవచ్చు, ఎం ప్లస్ టీ నాట్. డిటి అంటే ఏం రాసుకున్నాం, డిఎం రాసుకున్నాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ ఎం. ఇదంతా ఏం రాసుకోవచ్చు, e⁻jn ఒమేగా నాట్ ఎం ఇంటూ e⁻jn ఒమేగా నాట్ టీ నాట్ ఇంటూ డిఎం. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ అంతా కలిపి ఏం రాసుకోవచ్చు మనం, ఫోరియర్ సిరీస్ రాసుకోవచ్చు. అంటే x⁻m రాసుకోవచ్చు. ఏమిది, ఈ పార్ట్ని అంతా కలిపి ఫోరియర్ సిరీస్ రాసుకోవచ్చు. ఎక్స్ ఆఫ్ ఎన్ అనుకోండి, ఇదంతా కలిపి ఏమవుతుంది నీకు, ఎక్స్ ఆఫ్ ఎన్. ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ ఆఫ్ ఎన్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అన్నమాట, jn ఒమేగా నాట్ టీ నాట్. ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవాలంటే దీన్ని ఏమంటారు, టైం షిఫ్టింగ్ లేదా ట్రాన్స్లేషన్ ఫోరియర్ సిరీస్ అంటారు. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సో ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటే మనకు ఈ పవర్ ఫంక్షన్ అనేది వస్తే మనకు దీనికి ఫోరియర్ సిరీస్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనకు ఆల్రెడీగా తెలుసు, మనకు ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/t ఇంటిగ్రల్ e⁻jn నాట్ ఒమేగా నాట్ టీ ఎక్స్ ఆఫ్ టీ. ఫోరియర్ సిరీస్ మనకు ఆల్రెడీగా ఫార్ములా ఏమిది, e⁻jn ఒమేగా నాట్. ఏమొస్తుంది ఇది, e⁻jn ఒమేగా నాట్, e⁻−jn ఒమేగా నాట్ టీ డిటి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/t ఇంటిగ్రల్, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఏం రాసుకోవచ్చు, ఇది బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది, e⁻jn నాట్ ఒమేగా నాట్ టీ మైనస్ jn ఒమేగా నాట్ టీ డిటి. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటిగ్రల్. దీనిలో ఏం కామన్ తీయచ్చు మనం, e⁻jn ఒమేగా నాట్ కామన్ తీసుకోవచ్చు. jn నాట్, ఓకే, అంటే టీ ఒమేగా నాట్. ఓకే, ఒమేగా నాట్ ఉంది, టీ ఉంది, జే ఉంది, ఎన్ అనేది లేదు కాబట్టి జస్ట్ టీ ఒమేగా నాట్ కామన్ తీస్తే మనకి ఏముంటుంది, ఇంక మనకి ఏమొస్తుంది, మనకు ఎన్ నాట్ మైనస్ ఎన్ ఇంటూ డిటి. ఓకే, సో కాబట్టి దీని అంతా ఏం రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు మనం, 1/t ఇంటిగ్రల్ e⁻, దీంట్లో మైనస్ అనేది కూడా కామన్ తీస్తే jt ఒమేగా నాట్, ఓకే, e⁻, అలాగే ఎక్స్ ఆఫ్ టీ. ఓకే, ఇది ఏమొస్తుంది మనకి, మైనస్ n మైనస్ n నాట్
ఇంటూ డిటి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇది కామన్ తీసేసినాం, మైనస్ కూడా కామన్ తీసేసాం, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఈ పార్ట్ అంతా ఏం రాసుకోవచ్చు, 1/t e⁻jt ఒమేగా నాట్ ఇంటూ డిటి అంతా ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ ఒమేగా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చు. అంటే ఏమిది, ఎక్స్ ఆఫ్ ఎన్ ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఎన్ మైనస్ ఎన్ నాట్ ఉంది కాబట్టి నాట్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. డైరెక్ట్గా ఇంక ఈ ఫామ్లో కూడా ఇది ఇటు నుంచి ఇది వేసుకొని వేసేయచ్చు. దీనిలో మైనస్ కామన్ తీస్తే సరిపోతుంది. ఓకే, ఇంక ఇది కూడా అవసరం లేదు. సో 1/t ఇంటిగ్రల్ e⁻ ఓకే t ఒమేగా నాట్ j n మైనస్ n నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ డిటి. ఏమొస్తుంది మనకు, ఇది మనకు ఇక్కడ ఎన్ ప్లేస్లో n మైనస్ n నాట్ ఉంది కాబట్టి n మైనస్ n నాట్ అనమాట. ఇది ఏమంటే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అనమాట, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్కేలింగ్ ప్రాపర్టీ. స్కేలింగ్ ప్రాపర్టీ స్కేలింగ్. ఓకే, స్కేలింగ్ షిఫ్టింగ్ అంటే మనకేమి, ఫోరియర్ సిరీస్ ఏమి, ఎక్స్ ఆఫ్ ఏటి, ఎక్స్ ఆఫ్ ఏటి ఫోరియర్ సిరీస్ that is equal to integral 1/t okay x of at e⁻ j n omega naught t dt. ఓకే, ఇక్కడ మనకు ఏ టీ ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకోండి, దీన్ని డెరివేటివ్ చేసి ఏ డిటి ఈజ్ ఈక్వల్ టు డిఎం. ఏ డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, డిఎం, ఏటీ ఈజ్ ఈక్వల్ టు డిఎం. సో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది నీకు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటిగ్రల్, ఇది ఎక్స్ ఆఫ్ ఎం, ఇది ఎక్స్ ఆఫ్ ఎం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m/2 అవుతుంది. e⁻ jn m/2. టీ ప్లేస్లో ఏం రాసుకుంటావు, m/a ఉంది కాబట్టి ఇక్కడ ఏ డివైడ్ చేస్తాం, m/a. ఓకే, డిటి అంటే ఏం రాసుకోవచ్చు, డిటి అంటే ఏ యూతులు తీసుకొస్తే dm/a రాసుకోవచ్చు, dm/a. ఓకే, సో ఈ 1/a బయట పెట్టేసేయండి. ఇంక ఇది ఏముంది, ఎక్స్ ఆఫ్ ఎం, ఎక్స్ ఆఫ్ ఎం. ఏటీ అంటే ఏం రాసుకోవచ్చు, m/a రాసుకోవచ్చు, అంతే కదా. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నీకు, ఏ యూతులు వారేస్తే m/a ఇంటూ ఇదంతా కలిపి ఇంకేముంది, ఈ ప్లేస్లో ఏదైతే ఉంది ఇక్కడ అదే ఉందనుకో, దీనంతా ఎక్స్ ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ ఎన్. సో కాబట్టి ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/a modulus x of n. This is called a Fourier series for the scaling property. ఓకే, ఈ విధంగా మనం ఫోరియర్ సిరీస్ అనేది మనం చేసుకుంటూ రావాలి. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద టైం డిఫరెన్షియేషన్. టైం డిఫరెన్షియేషన్ యొక్క ప్రాపర్టీ ఏమి, ఫోరియర్ సిరీస్ ఆఫ్ డిఎక్స్ ఆఫ్ టీ బై డిటి వచ్చిందనుకో, దానికి ఏం రాసుకోవచ్చు, జేఎన్ ఒమేగా నాట్ ఎక్స్ ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చు. ఇది కూడా మనం ఇంటిగ్రేషన్, ఫోరియర్ సిరీస్ యొక్క ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుందన్నమాట. మనకు ఫోరియర్ సిరీస్ మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలుసు కదా. ఏం ఫోరియర్ సిరీస్ ఇంటిగ్రేషన్, మనకు ఫోరియర్ సిరీస్ ఇంటిగ్రేషన్ అంటే ఏమి, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి, 1/t ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ టీ e⁻ jn ఒమేగా నాట్ టీ డిటి. అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏముంది, ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఆఫ్ టీ అనుకోండి. ఇదంతా కలిపి ఎక్స్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా మనకు కన్వల్యూషన్ టైం. కన్వల్యూషన్ అంటే ఎక్స్ ఆఫ్ టీ స్టార్ వై ఆఫ్ టీ వస్తే మనకు టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ వై ఆఫ్ ఎన్ అనమాట. సో ఇక్కడ ఏమి, ఇదంతా కలిపి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆర్ మాడ్యులేషన్ ఆఫ్ థీరం కావాలంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ వై ఆఫ్ ఎన్ అయిందనుకోండి.
జస్ట్ ఇదే వస్తుంది, జస్ట్ టీ అనే దాన్ని మాత్రం మల్టిప్లికేషన్లో టీ అనేది మాత్రం ఎలిమినేట్ అవుతుంది. సేమ్ ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ స్టార్ వై ఆఫ్ ఎన్గా వస్తుంది. అదేవిధంగా పార్స్వెల్స్ థీరం అంటే ఫోరియర్ సిరీస్ ఆఫ్ సిగ్మా ఎన్ ఈజ్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ఉందనుకోండి. సిగ్మా ఎన్ ఈజ్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఏముంది, ఇక్కడ టీలో ఉంది. దీనికి ఫోరియర్ సిరీస్ అంటే ఇదంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చేస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, ఇదంతా ఇక్కడ పెట్టేసి డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసేయండి. ఇదంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఇంక ఫార్ములా రాసేయండి. ఇదంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంకా డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసేస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో మీకు ప్రూవ్ చేయమంటే దానిలో సబ్స్టిట్యూట్ చేసి వదిలేసి ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది అనమాట. ఇవి మనకి ఫోరియర్ సిరీస్లో ఉన్న ప్రాపర్టీసు. ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా కొన్ని ప్రాపర్టీస్ మనకి ఎగ్జామ్కి అడుగుతాడు. సో వీటిపైన ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలనేది చూద్దాం. ప్రాబ్లమ్స్ మనం వన్ బై వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద ప్రాబ్లం. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ షోన్ ఇన్ ఫిగర్. మనకి ఇచ్చాడు ఇక్కడ గ్రాఫ్ అనేది ఇచ్చాడు. మనకు దాని నుంచి మనం ఫోరియర్ సిరీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన వెంటనే టైం పీరియడ్ అనేది కనుక్కోవాలి. చూడండి, ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతూ వచ్చింది కాబట్టి వీటి వరకు ఉన్నదాన్ని ఏమంటారు, టైం పీరియడ్ అంటారు. సో టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమి అప్పర్ అంటే 1 - 0. 1 - 0 అంటే 1 వస్తుంది అనమాట. అంటే టైం పీరియడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రావడానికి అంతే టైం పడుతుంది అనమాట. అంటే చూడండి, 1 - 0 ఎంత వస్తుంది, 1 - 0 అంటే 1 వచ్చింది. అదేవిధంగా 2 - 1 చేసినా కూడా అదే వస్తుంది. అందుకే దీన్ని ఈక్వల్గా ఉంటే దాన్ని టైం పీరియడ్ సిగ్నల్ అంటారు. ఏమొస్తుంది, ఇది టైం పీరియడ్ సిగ్నల్. సో ఫస్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం, ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ మాకు ఆల్రెడీగా తెలుసు. ట్రిగ్నామెట్రిక్ ఫోరియర్ సిరీస్ ఏమిది, A0/2. ఏమిది, A0/2. సో A0 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n omega naught t plus bn sin n omega naught t. This is the trigonometric Fourier series. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ A0 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. A0 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో A0 ఈజ్ ఈక్వల్ టు దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/t. టీ అంటే ఏమొచ్చింది, 1 వచ్చింది. లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to 1. సో 0 to 1. ఇక్కడ ఫంక్షన్ ఏముంది, e పవర్ మైనస్ టీ dt. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేట్ చేసి e పవర్ మైనస్ టీని చేస్తే ఏమి మైనస్ e పవర్ మైనస్ టీ. సో లిమిట్స్ ఏమి 0 to 1. సో మైనస్ e పవర్ మైనస్ 1. e పవర్ 0 అంటే ఏమొస్తుంది, నీకు 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 1 ప్లస్ 1. దిస్ ఈజ్ కాల్డ్ A0. ఏమిది, A0. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ an అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో an అంటే 1/t. ఏమిది 1/t అంటే మనకి ఫోరియర్ సిరీస్ కదా ఇది. ఏమిది 2/t కదా ఫార్ములా మనకి. 2/t ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ ఆఫ్ టీ అంటే e పవర్ మైనస్ టీ కాస్ n ఒమేగా నాట్ టీ dt. దిస్ ఈజ్ ద అవర్ ఫార్ములా. ఓకే, ఏమిది దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రల్ 2/1 అంటే టీ అంటే మనకి ఏముంది, ఇక్కడ 1 ఉంది. ఏముంది, ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి 1/2/1 e పవర్ ax కాస్ bx లాగా ఉందా లేదా, అంటే e పవర్ మైనస్ టీ బై a స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే n ఒమేగా నాట్. ఓకే, A0 ఏ అంటే -1 కాస్ n ఒమేగా నాట్ టీ ప్లస్ b అంటే ఏమి ఇక్కడ n ఒమేగా నాట్ సైన్ ఒమేగా నాట్ టీ. లిమిట్స్ ఏమనుకో 0 to 1. ఏమిది 0 to 1. సో an that is equal to 2/1. ఏమొస్తుంది 1 పెట్టండి, e పవర్ మైనస్ 1 బై ఇక్కడ -1 స్క్వేర్ అంటే 1 అవుతుంది ప్లస్ n స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్
ఓకే, ఇక్కడ టీ ప్లస్లో 1 పెడితే మనకి ఏమొస్తుంది, కాస్ ఎన్ ఒమేగా నాట్, ఓకే, ప్లస్ ఎన్ ఒమేగా నాట్ సైన్ ఒమేగా నాట్. టీ ప్లస్లో 1 పెడతారు, టీ ప్లస్లో ఏం పెడతారు ఇక్కడ 1 టు ఎన్ మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టండి. ఈ పవర్ జీరో అంటే 1 వస్తుంది. జస్ట్ ఏం మిగులుతుంది మనకు 1/1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. ఓకే, కాస్ 0 అంటే ఏమి 1 వస్తుంది, సైన్ 0 అంటే సైన్ 0 అవుతుంది అన్నమాట. సో కాబట్టి మనకు ఏఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 e పవర్ మైనస్ 1/1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తున్నాం. ఏం మిగులుతుంది, ఈ పవర్ మైనస్ 1 ఇదంతా మిగిలింది ఇక్కడ, కాస్ ఎన్ ఒమేగా నాట్ ప్లస్ ఎన్ ఒమేగా నాట్ సైన్ ఒమేగా నాట్ ఎన్. ఓకే, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, 1/1 ప్లస్ అనేది కామన్ తీసేసినాం. సో మనకి ఒమేగా నాట్ అంటే 2π/t. ఒమేగా నాట్ అంటే ఏమి ఇక్కడ 2π/t. సో కాబట్టి ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు 2 ఏమి ఇక్కడ 2 దీనిలో ఇది కామన్ తీసేసాం కాబట్టి జస్ట్ ఇంక 1 ఇది 2/1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఒమేగా నాట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 2π రాసుకోవచ్చు, అంటే 4π². సో ఈ పవర్ మైనస్ 1 ఈ 2π అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 2π అంటే ఏమొస్తుంది, ఇక 2π అంటే -1 హోల్ పవర్ ఎన్ అంటే 2n. ఎందుకంటే కాస్ ఎన్పై అంటే మనకు ఫార్ములా ఏమంటే -1 హోల్ పవర్ ఎన్ అనమాట. ఇక్కడ 2 వస్తుంది, ఎన్ వస్తుంది కాబట్టి -1 హోల్ పవర్ ఎన్. సైన్ ఎన్ 2π అంటే 0 అయిపోతుంది, ఏమిది 0, ఇది +1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఉన్నది -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 e పవర్ -1. ఓకే, మల్టిప్లై చేసాం 2తో, 2 1 2 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ 4π². దిస్ ఈజ్ ద ఏమిది ఏఎన్. నెక్స్ట్ అదేవిధంగా మనం బిఎన్ అనే దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. హలో మై డియర్ స్టూడెంట్, చూడండి ఇక్కడ బిఎన్. సో బిఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి 2/t 0 to 1 e పవర్ -t sin ఒమేగా నాట్ t. ఓకే, సో 2 దీనికి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి e పవర్ ax sin bx. ఫార్ములా ఏమి e పవర్ ax బై a స్క్వేర్ అంటే -1 స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. a అంటే -1 sin n ఒమేగా నాట్ t మైనస్ b అంటే ఏమి ఇక్కడ కాస్ అనమాట. ఎన్ ఏమొస్తుంది ఇక్కడ ఎన్ ఒమేగా నాట్ కాస్ ఎన్ ఒమేగా నాట్ టీ. సో లిమిట్స్ ఏమి 0 to 1, ఏమిది 0 to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లేస్లో ఏం పెడతారు, 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ -1/1 స్క్వేర్ అంటే 1 ఎన్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. ఇక్కడ 1 వేస్తే ఏమొస్తుంది, మైనస్ సైన్ ఎన్ ఒమేగా నాట్ టీ మైనస్ ఎన్ ఒమేగా నాట్ కాస్ ఎన్ ఒమేగా నాట్ మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ 0 అంటే ఏమొస్తుంది మనకి 1 అవుతుంది. ఈ పవర్ 0 అంటే ఏమి ఇక్కడ ఇదంతా 1/1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్. సైన్ 0 అంటే 0 మైనస్ కాస్ 0 అంటే 1 ఎన్ ఒమేగా నాట్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒమేగా నాట్ అంటే ఏమి ఈ పవర్ -1 ప్లస్ ఎన్ స్క్వేర్. దీన్ని ఒమేగా నాట్ అంటే 2π/t. టీ అంటే ఏమి ఇక్కడ 1 కాబట్టి 2π/t. ఒమేగా నాట్ అంటే మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒమేగా నాట్ అంటే ఏమి 2π/t. టీ అంటే 1,
ఇలా సబ్స్టిట్యూట్ చేశాను. సైన్ వచ్చిందంటే 0 పెట్టుకోవచ్చు, ఇక్కడ 2π పెట్టేస్తే ఇదంతా 0 అయిపోతుంది. ఓకే, మైనస్ ఎన్ ఒమేగా నాట్ అంటే 2π బై టీ అంటే 1 కాబట్టి ఇంక అవసరం లేదు. ఇది ఏమొస్తుంది, -1 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే ఏమి, ఇక్కడ 2π ఉంది కదా, 2π పెట్టి ఇక్కడ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం చేస్తాం, ఇది ఒమేగా నాట్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అది ఏమొస్తుంది, -1 హోల్ పవర్ ఎన్ అంటే 2n. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. n/1 + n² 4π². ఒమేగా నాట్ ప్లేస్లో 2π పెడతాం. ఇది n యాస్టీస్గా ఉంది, ఇక్కడ కూడా 2π. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా కామన్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, 2/1 + n² 4π². కామన్ దిస్ థింగ్ ఏమొస్తుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ -1 2π. ఓకే, 2π. అది ఏముంది ఇక్కడ మనకు ఎన్, ఏమిది ఎన్, ఇది మైనస్ యాస్టీస్గా వస్తుంది. -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఎన్. ఓకే, 2π. పై అట్లాగే రాసుకోండి, పై రాసుకున్నాం. ఓకే, దీన్ని ఇంకా కామన్ తీసుకోవచ్చు, పై కూడా కామన్ తీసుకోవచ్చా. సో ఇక్కడ 2 ఉంది, దీనిలో జస్ట్ 2π ఉంది, ఇక్కడ 2π కూడా కామన్ తీసుకోవచ్చు. మనం 2πn కూడా కామన్ తీసేయచ్చు. 2 2 4nπ అవుతుంది. పై 1 + n² 4π². ఏమొస్తుంది ఇక్కడ, e పవర్ -1 + 1 అనమాట. ఓకే, సో ఇది మనకు ఏఎన్. తర్వాత ఏం చేశారు, బిఎన్, దిస్ ఈస్ కాల్డ్ ఏ బిఎన్. ఇంక ఫోరియర్ సిరీస్ అంటే ఏమి, x(n) = a0. a0 అంటే మనకి ఏమొచ్చింది, వాట్ ఈస్ ద a0? సో a0 వాల్యూ అనేది మనకు వచ్చింది. a0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ. a0 వాల్యూ ప్లస్ సిగ్మా n = 1 to ∞ an cos n ఒమేగా నాట్ టీ ప్లస్ bn sin n ఒమేగా నాట్ టీ. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. a0 ప్లస్లో a0 వాల్యూ, an ప్లస్లో a1 వాల్యూ, b0 ప్లస్లో bn వాల్యూ రాస్తారనమాట. ఓకే, ఒకవేళ మనకి ఇన్ కేస్ క్యాపిటల్ an అనుకోమన్నాడు అనుకో, ఏం చేస్తారు, ఇక్కడ an² చేయండి, bn² చేయండి. an bn² మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా మనకి πn యాంగిల్ కనుక్కోవాలనుకోండి, -tan 1 bn/an. ఓకే, దానికి మళ్ళీ x(t) = ఓకే a0 ప్లస్ సిగ్మా n = 1 to ∞ cos n ఒమేగా నాట్ టీ an ఇంటూ ప్లస్ πn. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మనకి ఫోరియర్ సిరీస్ అన్నమాట. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలాగా చేసుకోవాలి మనం. ఓకే, ఫోరియర్ సిరీస్ అంటే a0, an, bn ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.